హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టర్ యువర్ సెల్ఫ్. ఈ వీక్లీ రివ్యూ వీడియోలో ఇంకొన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్తో మీ ముందుకు వచ్చేసాం. ఈ నోటిఫికేషన్స్ని వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం BECIL బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్లో నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి టోటల్ 100 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పోస్టులు వచ్చి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్. దీని యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ 17 సెప్టెంబర్ అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 30 years. ఈ పోస్ట్కి కావాల్సిన క్వాలిఫికేషన్ BSc నర్సింగ్ ఆర్ పోస్ట్ బేసిక్ BSc నర్సింగ్ విత్ నర్స్ అండ్ మిడ్వైఫ్గా రిజిస్టర్ అయి ఉండాలి, ఆర్ డిప్లొమా ఇన్ GNM జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఇందులో ఉన్న టోటల్ పోస్ట్ 100. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 51, OBC వాళ్ళకి 27, SCకి 15, STకి 7. నెక్స్ట్ జాబ్ పోస్టింగ్ వచ్చి AIIMS న్యూఢిల్లీలో ఉంటుంది. నెక్స్ట్ మనం సెకండ్ నోటిఫికేషన్ డిస్కస్ చేసుకునే ముందు ఒక చిన్న నోట్. మన వీక్లీ జాబ్ అప్డేట్ వీడియో సిరీస్ ఎలా ఉన్నాయి, మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేవా కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఎక్కడైనా మేము పెట్టే ఎఫర్ట్స్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సెకండ్ నోటిఫికేషన్ వచ్చి CSL కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్కి మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ అదర్ కేటగిరీ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో ఉన్న టోటల్ వేకెన్సీస్ 90. ఈ యొక్క పోస్టులు అనేవి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు. అప్లికేషన్ లాస్ట్ డేట్ 21 సెప్టెంబర్తో క్లోజ్ అయ్యిద్ది. నెక్స్ట్ డిసిప్లిన్ వైజ్ వేకెన్సీస్ చూద్దాం. మెకానికల్కి 29, ఎలక్ట్రికల్ 15, ఎలక్ట్రానిక్స్ 3, ఇన్స్ట్రుమెంటేషన్ 4, సివిల్ 13, IT 1, ఆఫీస్ కేటగిరీలో 23 అండ్ ఫైనాన్స్కి 2. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. 3 years డిప్లొమా కంప్లీట్ చేసి మినిమం 2 years పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి ఫర్ మెక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, IT, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వారు. ఆఫీస్ కేటగిరీ పోస్ట్కి 3 years బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్సెస్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, అలాగే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఫైనాన్స్ పోస్ట్కి మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్ అండ్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇందులో ఉన్న పోస్టులన్నిటికీ కంప్యూటర్ అప్లికేషన్స్ అయిన SAP, MS ప్రాజెక్ట్స్, MS ఆఫీస్ వచ్చి ఉన్న వారిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ మ్యాక్సిమం 3 years. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్. ఆబ్జెక్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ IRDAI హైదరాబాద్ ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో ఉన్న పోస్టులు అన్నీ పర్మనెంట్ కేటగిరీ పోస్టులు. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 49. ఫర్ జనరల్ కేటగిరీ 21, EWS క్యాండిడేట్స్కి 4, OBC క్యాండిడేట్స్కి 12, SC క్యాండిడేట్స్కి 8, ST క్యాండిడేట్స్కి 4. దీని యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ 20 సెప్టెంబర్. నెక్స్ట్ మనం స్ట్రీమ్ వైజ్ ఉన్న వేకెన్సీస్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ యాక్చురియల్ బ్రాంచ్లో 5 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ అండ్ 2019 కరికులం ప్రకారం IIIలో 7 పేపర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ ఫైనాన్స్. ఇందులో ఉన్న వేకెన్సీస్ 5. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ విత్ ACA, AICWA, ACMA, ACS ఆర్ CFA కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ లా పోస్ట్. లాకి 5 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ IT. ఇందులో ఉన్న వేకెన్సీస్ 5. క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఆర్ EC ఆర్ IT ఆర్ CSC ఆర్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ డిగ్రీ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఇన్ CSC ఆర్ IT కంప్లీట్ చేసిన వారు ఎలిజిబుల్. రీసెర్చ్ పోస్ట్ వేకెన్సీస్ వచ్చేసి 5. క్వాలిఫికేషన్ మాస్టర్ డిగ్రీ ఆర్ 2 years PG డిప్లొమా ఇన్ ఎకనామిక్స్. ఎకనామిక్ రిలేటెడ్ స్ట్రీమ్స్ స్టడీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేయవచ్చు. నెక్స్ట్ జర్నలిస్ట్ పోస్ట్ వేకెన్సీస్ 24. క్వాలిఫికేషన్ వచ్చి ఏదైనా ఒక స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేయవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ డీటెయిల్స్. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 years. అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ వివిధ కేటగిరీస్ వారికి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి phase 1 ఎగ్జామ్ ఇన్ ఆబ్జెక్టివ్ టైప్ అండ్ phase 2 ఎగ్జామ్ ఇన్ డిస్క్రిప్టివ్ టైప్.
అండ్ ఫేజ్ 3 టైం ఇంటర్వ్యూ. మిగతా డీటెయిల్స్ కోసం నోటిఫికేషన్ చెక్ చేయండి. నెక్స్ట్ 4th నోటిఫికేషన్ వచ్చి IWAI ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. IWAI అనేది అండర్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కంపెనీ. దీని యొక్క లాస్ట్ డేట్ 21 సెప్టెంబర్తో అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పోస్టులు ఉన్నాయి. వాటిలో కొన్ని ఎక్స్పీరియన్స్ బేస్డ్ జాబ్స్, కానీ మన వ్యూయర్స్ ఎక్కువగా ఫ్రెషర్స్ ఉంటారు కాబట్టి ఓన్లీ 10th ఆర్ డిప్లొమా ఆర్ డిగ్రీ లెవెల్ పోస్టులు ఉన్నాయి. సో వాటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 11 పోస్టులు ఉన్నాయి. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉంటే చాలు. దీనికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 25 ఇయర్స్. అలాగే డిఫరెంట్ కేటగిరీ వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. MTS పోస్ట్కి ఇనిషియల్ బేసిక్ పే 80,000 రూపీస్ ప్లస్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి ఇందులో ఉన్న టోటల్ వేకెన్సీస్ 4. కావాల్సిన క్వాలిఫికేషన్ డిగ్రీ ఇన్ సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ మెరైన్ ఇంజనీరింగ్ ఆర్ నేవల్ ఆర్కిటెక్ట్ లేదా ఏదైనా ఈక్వివలెంట్ డిగ్రీ ఆర్ మీరు ఈ బ్రాంచ్లో డిప్లొమా కంప్లీట్ చేసి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ పోస్ట్కి ఎలిజిబుల్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. అండ్ ఇవి ఈ వీడియోలో ఉన్న 4 నోటిఫికేషన్స్ యొక్క డీటెయిల్స్. మీకు ఎలిజిబుల్గా ఉన్న పోస్ట్కి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా త్వరగా అప్లై చేయండి. నెక్స్ట్ వీడియోలో మరి ఒక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే అండ్ అలాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.